మిమ్మల్ని చూస్తే ఎలా ఉంటుందంటే, మీ వెనకాతల ఒక మహాసముద్రం కనిపిస్తుంది నాకు ఎప్పుడు గూడా. మీ కెరీర్ ప్రారంభమైన దగ్గర నుంచి నాకు దాదాపుగా తెలుసు. దాదాపుగా. ఏమి ప్రయాణాలు, ట్రైన్‌లు, ఏరోప్లేన్‌లు, కార్లు, ఒక ఊరు నుంచి ఒక ఊరికి అసలు ఏమి షూటింగ్‌లు, ఏం హడావిడి చేసి అన్ని వందల సినిమాలు, ఏ సినిమా చేసినా హిట్టు, ఏ క్యారెక్టర్ చేసినా సూపర్ హిట్టు. అంత గొప్ప కెరీర్‌ని అనుభవించిన మీకు ఒక్కసారి మీ నట జీవితం వెనకాతలకి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది సార్ మీకు? అలా చూస్తూ ఉంటానండి. ఆ! అనిపించేదేముంది, ఒక్కో ఫోటో చూస్తుంటే ఒక్కో సినిమా జ్ఞాపకం వస్తుంది. హ్మ్. ఆ సినిమాకి ఏది తాకినా మంచో, చెడ్డో ఏదో మాట్లాడుకోవడం అనుకుని గిర్రని తిరుగుతూ ఉంటుంది బ్రెయిన్‌లో. హ్మ్. ఏముంది, దాదాపు 40 ఏళ్ల జీవితం కదండీ! కరోనా దాకా బానే ఉందండి. హ్మ్. ఈ కరోనా అనే ఒకటొచ్చింది గదా! హ్మ్. అప్పటినుంచి కొంచెం బాగా తగ్గిపోయింది. సినిమాలు తగ్గినాయి. తగ్గింది కొంచెం, ఏదో అంటారు. కోట శ్రీనివాసరావు నడవలేకపోతున్నాడు, చేయలేకపోతున్నాడు. ఇవన్నీ ఏజ్‌ని బట్టి వచ్చేవి ఉండవండి. ఎందుకుండవు? ఎవరికైనా సహజం కదా అవి. ఎవరో ఏదో మొన్న ఈ మధ్యన లేవలేకపోతున్నాడు, అసలు బెడ్ మీద ఉన్నాడని ఏదో అంటే అన్నాను. ఎవరో ఈ సాఫ్ట్‌వేర్ ఏదో అంటారే, ఆ! సాఫ్ట్‌వేర్. వాట్సాపా? వాట్సాప్. ఎవడో ఏదో అంటే పోయాడని ఏదో వేశారు. కేకలేసేవాడిని. నీకు దీనివల్ల రూపాయి లాభం వస్తుందనుకుంటే అందరూ చచ్చారని అందరూ వెయ్యి. చంద్రబాబు కూడా వెయ్యి. నాకేం అభ్యంతరం లేదు. ఎందుకయ్యా ఇలాంటి జీవితం తలకాయ నొప్పి? మీ తల్లిదండ్రులకు రావా? 75 ఏళ్ళు వచ్చిన వాడికి ఎలా ఉంటాయండి? ఏదో కాళ్ళు నొప్పి, ఒళ్ళు నొప్పులు ఏవో ఉంటాయి. అది ఆలోచించుకోకుండా అట్లా వేయొద్దు అన్నాను. ఇప్పుడు ఎవరన్నా కథ చెప్పడానికి వచ్చారనుకోండి, కోటగారు మీతో వేషం చేయించాలని ఎప్పటి నుంచో కదండి అంటారు. ఒక్క నిమిషం ఆగండి అంటారు. ఏమిటంటారు? నేను మెట్లు ఎక్కలేను, దిగలేను. గబాల్న నుంచోమంటే గబాల్న కూర్చోమన్నా కొంచెం కష్టం. టైం పడుతుంది. వాయిస్ అంటారు, మీరు వింటూనే ఉన్నారు. బ్రహ్మాండంగా జ్ఞాపక శక్తి అన్నీ బాగానే ఉన్నాయి. నా ఇబ్బందులు ఇవి. ఇప్పుడు చెప్పని కథ అంటాను. అదేంటండి, అవునయ్య, నా ఎక్స్పీరియన్స్‌కి, నా ఏజ్‌కి ఏమి చెప్పకుండా అక్కడికి వచ్చి ఆ మెట్ల నుంచి ఇట్ట పైనుంచి వస్తారని మీరంటే నేను రాలేను అన్నాననుకో, ముందు చెప్పొచ్చు కదా అంటావు. నా తలకాయ కొట్టేసినట్టు అయిపోద్ది. నాకు అలాంటిది ఏం లేదు. ఏదో భగవంతుడు ఇచ్చాడు. ఎంత గొప్ప జీవితం ఇచ్చాడంటే చెయ్యి ఇట్ట పెట్టాల్సిన కర్మ లేదు. మీరే ఏ అందరికి అవకాశం ఉంటే ఓ రూపాయి అట్లా సాయం చేసే పొజిషన్‌లోనే ఉన్నా. అంత గొప్ప జీవితం ఇచ్చాడు. కాబట్టి ఊరికే కంగారు పడొద్దు. వేషానికి తగ్గట్టుగా, వయసు తగ్గట్టు వేషాలు ఉంటాయి. కూర్చుని రేలంగి వెంకటరామయ్య గారు ఎన్ని సినిమాలు చేశారు? కూర్చుని ఎన్ని సినిమాలు చూశాడు. అవును. నడవలేక. ఆయన కదలలేని, నడవలేని పరిస్థితుల్లో కూడా చాలా సినిమాలు చేశారు ఆయన. కాబట్టి మీకు ఏదైనా ఉంటే, అవకాశం ఉంటే పిలవండి. ఊరు దాటా వద్దు. ఊళ్ళో ఎంతైనా పని చేస్తాను. మళ్ళా ఇంకో ఊరు వెళ్ళటం, అక్కడ నీళ్లు పడి పడక ఈ ప్రయాణాలు అవన్నీ కష్టం కదా! ఎందుకండి తలకాయ నొప్పి? మీకేం అవసరం ఇప్పుడు అంత ఐరానా పడి చేయాల్సిన అవసరం? అవసరం అని కాదు. నటుడికి రిటైర్మెంట్ అనేది ఉండదు. హ్మ్. కానీ నేను చెప్పేది ఏంటంటే, ప్రస్తుతం అవసరం లేదు. హ్మ్. అసలు అలాంటి కథలు రాసే దమ్ము ఆవిడకి లేదు. హ్మ్. ఇప్పుడంతా ఎంతసేపు కొట్టుకోవడం, తిట్టుకోవడం, ఈ సర్కస్‌లు, పేదా సాంగ్స్ కూడా డాన్సులుంటాయి. సర్కస్ అయిపోయింది. ఈ సర్కస్ చూడలేక పాపం మన దెబ్బలు మన కడుపు కొట్టారనుకోని జెమినీ సర్కస్ కూడా మూసేశారు. అక్కడ తయారైంది. మీ పంచులు మాత్రం పోలేదు సార్. నిజంగా. మీ సినిమా ఇండస్ట్రీలో మీరు షూటింగుల్లో తక్కువగా కనిపిస్తున్నా, అసలు కనిపించకపోయినా కూడా మీ పంచులు మాత్రం అలాగ ప్రచారంలో ఉంటాయి. ఎప్పుడు సర్క్యులేషన్‌లో ఉంటాయి. నిజంగా. అసలు మీకు ఈ టేస్ట్ ఎక్కడి నుంచి పుట్టిందండి? ఏమో నాకే తెలీదు. ఆ! అంటే మీరు సినిమా జీవితంలోకి రాకముందు కూడా మీరు బ్యాంక్‌లోనే కదా పనిచేసేవారు. ఇప్పుడు ఇలాగే హ్మ్. సరదాగా పని చేసుకునేవాడిని. ఆ ఆఫీసర్లు కూడా పాపం
నా మీద జాలి పడేవారండి. ఉమ్, మంచి ఆర్టిస్టు, బ్యాంకులో ఉండాల్సిన వాడు కాదని చెప్పి వాళ్ళకి కూడా తెలుసు. ఉమ్, బ్యాంకు కాంపిటీషన్, బ్యాంకు ఫంక్షన్లు కాంపిటీషన్లు అంటే బలానా రోజులు 2 రోజులు అంటే కోడదినాథన నాటకం ఎప్పుడుందో చెప్పండి అయ్యా, ఉమ్, ఇప్పుడు వస్తామని అడిగేవారు. ఉమ్, ఫ్యామిలీతో ఆ రోజుల్లో 10 రూపాయలు ఖర్చు పెట్టిన ఆటోలో వచ్చేవారు. ఆ ఇమేజ్ ఉంది. ఉమ్, ఎప్పుడు నేను అనకూడదు కానీ మహానుభావుడు కొండా కృష్ణమూర్తి అని ఒక ఆఫీసర్ గారు ఉండేవారు. ఉమ్, ఆయన ఎప్పుడు నేను సార్ అని పిలవాల, ఉమ్. ఇగో మేస్త్రి ఇటు రా అనేవాడిని. ఆఫీసర్ని. ఉమ్. ఉమ్, ఆయన నవ్వుకొని ఎవడన్నా ఏమయ్యా ఆయన ఎట్ట ఊరుకున్నావు అట్లాంటి మాటలు మాడుతుంటే అంటే, ఊరుకుండా ఆయన మంచి వర్కర్ వాడు, ఏమైనా ఏం మాట్లాడినా మంచి రైటింగ్, మంచి వర్కరు, మంచి ఆర్టిస్ట్ అయ్యా, నాకు బాగా ఇష్టం వాడంటే అని చెప్పేవాడు బాబు. ఉమ్. చెప్తున్నా అలా. మీకు స్పెషల్ ఫాలోయింగ్ ఉండేదేమో అప్పుడు కూడా. అప్పుడు కూడా లంచ్ అవర్ అంటే క్యాంటీన్ వెళ్ళి కూర్చుంటే చుట్టూ 10-15 మంది ఉండేవారు. ఉమ్, ఏవో ఆ జోకులు ఈ జోకులు చెప్పుకుంటూ ఆఫీసర్లు లిమిటెడ్ చేయటం అలాగా చేస్తుంటే ఆఫీసర్ వచ్చి పిలిచేవాడు, రావయ్యా ఇంక వదిలిపెట్టు, టైం అయిపోతుంది రా రా అని పిలిచేవారు. ఆఫీస్ అవర్స్. ఉమ్. అందరినీ కేకలు వేసేవారు కూడా, నీకు కూడా బుద్ధి అన్నాడాయా, ఏంటి అంతసేపు ఆయన్ని. మీరు ఉద్యోగం చేయట్లేదు, ఆయన ఉద్యోగం చేయనివ్వట్లేదని. ఏదో ఇప్పుడు మనిషికి ఒకటేనండి, అందరికి మనిషికి భగవంతుడు ఒక టైం ఇస్తాడు. అవునండి. ఆ టైం వచ్చిందంటే ఇక టైం ఉండదు నీకు. నీకు టైం వస్తే టైం ఉండదు, అవును. తిండికి కూడా టైం ఉండదు. కాకపోతే ఏంటంటే ఆ పర్టికులర్ టైంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఎస్. ఆ టైంని పాడు చేసుకున్నాం అనుకోండి, ఏ టైంలో అడుగు తినాల్సింది. అవునండి. అది కాదు, జాగ్రత్త పడ్డాను, నాకు తెలియకుండానే భగవంతుడు అలా చేశాడు. ఏదో బిజీయో లేకపోతే ఏమైనా ఇక టాలెంట్ అను బిజీ అను ఏమైనా, దానివల్ల నాకు ఆ ఇబ్బంది ఎప్పుడు లేదు. అదే మీరు ఏదో మీరు చెప్పినట్టుగా కరోనా ముందు వరకు మీరు సినిమాలు చేస్తూనే ఉండేవారు. అవునండి. అవునండి. బట్ ఏ రోజున మీకు అసలు ఒక్క రోజు ఖాళీ లేకుండా వర్క్ చేశారు. రోజుకు 3 స్టేట్లు కూడా చేశాను. అవును, నాకు తెలుసండి. కానీ అసలు ఆ జీవితాన్ని ఎట్లా హ్యాండిల్ చేశారండి? ఓ పక్కన ఇప్పుడు ఎంత కాదన్నా ఒక ఫ్యామిలీ లైఫు. ఇప్పుడు నీ నీ ఉద్యోగంలో నీకు గొడవ వచ్చిందనుకో, ఇట్లా బిజీగా నువ్వేం చేస్తావు? ఎవరిని అడిగినా ఏం చెప్పలేవు. ఏ ఉద్యోగం అంటే అవుతావు, జాగ్రత్త చేయకపోతే పోద్ది, అందుకని ఏదో కష్టపడి ఏదో అడ్జస్ట్ అయి చేస్తాం. అదేలేండి. అలాగే చేసుకుంటూ వచ్చాను. నెలకి 2 నెలలకి పిల్లల్ని చూడటం చేయటం ఇవన్నీ అందరికీ మామూలే. అందరికీ అంటే మీ టైంలో మీరందరూ ఒకలాగే ఉన్నారండి. ఎలాగ మీరు కానీ, బ్రహ్మానందం గారు కానీ, బాబు మోహన్ గారు కానీ, అంటే మీ కాంబినేషన్స్ అప్పుడు ఆ 3 ఇన్విటబుల్స్ అనేవారు. 3 ఇన్విటబుల్స్. 3 ఇన్విటబుల్స్. పరచుడు వెంకటేశ్వర అన్నాడు, 3 ఇన్విటబుల్స్ రా, వాళ్ళు లేని సినిమా లేదని. అంటే గొప్ప చెప్పడం కాదండి, ఓ సినిమా సక్సెస్ అయితే ఆ సక్సెస్కి మెయిన్ పిల్లర్లా ఉన్నాను కొన్నాళ్ళు. అవునండి. చాలా సినిమాలు అదో అదృష్టం అనండి. ఆ టైం భగవంతుడికి దా చెప్పాను, ఆ టైంలో జాగ్రత్తగా ఉండకపోతే ఏముంది. అంతేలేండి.